బొబ్బరల కొమ్ము ఒళ్ళంతా తిమిరాయనమ్ము రకం స్వయం వర్గం ప్రియం పకం ప్రియం ప్రియం సాయంత్రం ఎంతో సంతోషం చేసి నీ సంతకం రాధగోలేమో రాగం తీసేయి రసలిలేమో ప్రాణం తీసే తగువే ఆనందం అయినా పరువే గోవిందం సాయంత్రం ఎంతో సంతోషం చేసి నీ సంతోషం కళ్ళల్లో మాయం మస్కా కొట్టి నెల్లన గాలి జట్కా ఎక్కి అదిగో ఆకాశం తారాసగితో సావాసం సాయంత్రం ఎంతో సంతోషం చేసి నీ సంతకం బొబ్బరల కొమ్ము ఒళ్ళంతా తిమిరాయనమ్ము రకం స్వయం రకం ప్రియం పకం ప్రియం ప్రియం ఎవరో చెప్పలేదు. అతను బావగారు వాళ్ళ ఫ్రెండ్ రవిలే. ఏమిటో అమ్మాయి గారు, ఆ చిన్నవాడిని చూసిన దగ్గర నుంచి నాకు నీకేమైపోతుంది? సిగ్గేస్తుంది అమ్మాయి గారు, నేను చెప్పలేను. ఏమిటో చెప్పు. మగుడు బావిలో పడితే అత్త ఆటకెక్కి గంతులేసినట్టుంది నీ అవ్వ. ఇదిగో అమ్మాయి గారు, ఏమిటి అలా మెలకలు తిరిగిపోతున్నావు? చెప్పు రామయ్య. అమ్మో ఏమన్నా
చెప్పింది దేవుడు కాదు నేను. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఈ ఏజి వారు అయినాక ఎవరు చేసుకుంటారండి, ఏజి వారు అయినాక ఎవరు చేసుకుంటారండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఇదిగో నువ్వు గుంటూరు ప్రకాశం జిల్లాలకు రావయ్యా, నీకు చక్కటి పిల్లని చూపిస్తాను. పత్తి పొగాకు మిరప పండే జిల్లాలయ్యా, దండిగా డబ్బుంది, మంచి కట్నం కూడా ఇప్పిస్తాను. రావయ్యా మా జిల్లాలోకి వచ్చేయి. గుంటూరు వెళ్ళొచ్చానండి. ఏమైందయ్యా? ఆ గుంటూరు జిల్లకెళ్ళి బాబు ముద్దు గుమ్మనే చూసినాను బాబు. ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వే, ముద్ద బంతి పువ్వులాగా ముద్దు ముద్దుగా నవ్వే. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. గుంటూరు అమ్మాయికి ఏమైందయ్యా చెప్పు. ఆమె 6.5 అడుగులుంది బాబు, అయితే మిలాపం బాబు. ఆమె 6.5 అడుగులుంది బాబు. ముద్దు ముచ్చటాడుకోను పెళ్ళయ్యాకండే, అరే ముద్దు ముచ్చటాడుకోను ముందు నిచ్చెనయ్యానండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. అరే చెంటి, ఏమిట్రా చిట్టి? మధ్యాహ్నం నుంచి నాకెళ్ళే చూస్తుందిరా. నువ్వు రా అయ్యరా డ్రెస్ అమ్మాయా వద్దురా బాబు, వాళ్ళ ఆయన ఒప్పుకోడు. ఆ అమ్మాయి పెళ్ళైందా? ఎలా ఉండవేమిట్రా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయ్యో ఆ అమ్మాయి వద్దురా కానీ నువ్వు చూసుకో. ఆ అమ్మాయి కానీ ఈ అమ్మాయి అయితే పొద్దున్న నుంచి నాకెళ్ళే చూస్తుంది. నువ్వు రా పచ్చుకోటావా? అమ్మో, ఆవిడ మహాపతివ్రతరా బాబు. ఆవిడ జోలికి వెళ్ళావనుకో భస్మం భస్మం అయిపోతావు. వామ్మో, ఆవిడ పాతివ్రత్యం గురించి తెలుసా నీకు? తెలీదు. ఆవిడ రాత్రిపూట చేసే రతి పూజలలో వాళ్ళ ఆయన అడ్డుగా ఉన్నాడని ఆయన వేసేసింది. అయ్యో బాబా, మనకెందుకు లేమాట అయితే. అరే చిట్టి, ఏమిట్రా చెంటి? మనకు అసలు ఈ జన్మలో పెళ్ళైతుంటావా? అరే ఆ అనుమానం నీకెందుకు వచ్చిందిరా? ఏమిట్రా, మనం 5 సంవత్సరాల నుండి అమ్మాయిల కోసం ఇటు నసరాపేట, అటు చిలకలూరుపేట, ఆఖరికి గుంటూరు కొత్తపేట కూడా వేయించాం. ఒక్క అమ్మాయిలో మనల్ని పెళ్లి చేసుకుంటాను ముందుకు వచ్చిందా? అసలు ఆ అనుమానం నీకెందుకు వచ్చిందిరా? మనం ఎన్ని అదే నాకు అర్థం కావట్లేదురా. ఎన్ని వార్తాపత్రికల్లో, టీవీలలో, ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఎదవ కావాలని. ఏమిట్రా కావాలనా? సారీ ఎదవ కాదు, వధువు కావాలని ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందిరా. చెంటి, ఏమిట్రా చిట్టి? నాకు చిన్న సందేహం రా. ఏమిట్రా అది? అసలు అమ్మాయిలు మన వంక చూడట్లేదంటే ఇందులో ఏదో తేడా ఉందిరా. నాది బాగానే ఉంది రో. ఒకవేళ అమ్మాయిలు మన ముఖాలు నచ్చట్లేదేమోరా. ఒరే పిచ్చినా జఫా, నీ మొహమేమో కానీ నా మొహం మాత్రం ఈ యాంగిల్లో చూస్తే ఖుషీలో పవన్ కళ్యాణ్ లేదు. నా మొహం నీ మొహం అయితే వీరపచేలో దిష్టి బొమ్మలా ఉన్నవురా. ఏం కూసావురా నీ చేతలా? మరి లేకపోతే ఏందిరా? నువ్వు పవన్ కళ్యాణ్ లాగా ఉన్నావా? ఆ మాట కనుక వాళ్ళ ఫ్యాన్స్ విన్నారంటే నీకు అప్పడం తాండవేరు. అరే మాస్టర్, మనం కూడా ఆయన పేరే తెలుసా? అది సరే కానీ మనం ఇన్ని ఊర్లు తిరిగి వచ్చాం కదా, ఇంత అందమైన అవును రోయ్, ఈ ఇల్లు ఎంత అందంగా ఉందంటే ఈ ఇంట్లో ఉన్న పిల్ల ఇంకెంత అందంగా ఉంది రోయ్. అవును రోయ్. రే ఒకసారి చూద్దామా? పిలుద్దామా? మో ఏమండి? ఎవరు ఇంట్లో? ఏమండి? 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 ఒకసారి రండి. ఏమండి? మో ఓరే నాయనా, లేకపోతే అదే పనిలో ఉన్నారా?
ప్లాంటర్ పగిడి ఎన్నాళ్ళ కనిపించదు నా స్వప్నం. యో, ఏయ్, ఎవరు మీరు? ఏమిటా మాటలు? బాగాలేదా? బాగున్నాయి. బాగున్నావంటే లైకులు కొట్టాలా, లైకులు కొట్టాలా. మేమెవరైతే నీకెందుకు పిల్ల, నీది మాకు నచ్చింది, నువ్వు మాకు నచ్చావు. ఏయ్, నేనెవరో తెలుసుకొని మాట్లాడుతున్నారు మీ ఇద్దరు? నువ్వెవరైతే నాకెందుకు చెప్పు. మాది నీకు ఇచ్చాం, ఇంకా పెట్టుకుందామా? ఏయ్, ఏమిటి పెట్టుకునేది? అదే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక వయసుకు రాగానే పెట్టుకుంటారే. అది అదేనండి మన పెళ్ళికి. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మీ ఇద్దరు పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చి ఉంటారు, అవునా? పిచ్చాసుపత్రి నుంచి కాదు మరలా, పిచ్చాసుపత్రి నుంచి కాదు మరలా, ప్రేమలోకం నుంచి వచ్చాం. మీరే ఏంటి వరుస కలుపుతున్నారు? ఏయ్, ఏమిటి వరుసలు కలుపుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? నా వల్ల నిన్ను ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకొని శోభన గదిలోకి ఎత్తుకెళ్ళి ఏదో ఆర్కెస్ట్రా గుర్తు శోభనం చేసుకోవాలన్నంత తహతహలాడుతుంది మనవల. చిచ్చి, ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదు? రే చెంటి, రే చెంటి, ఏంట్రా చిట్టి, ఈ అమ్మాయి సిగ్గు లేదా అంటుందిరా. ఆ సిగ్గు అనేది ఎలా ఉంటుంది? ఏమోరా నాకు కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి ఎవరన్నా చూపిస్తారేమో, ఒక్కసారి అలా చూద్దామని చాలా ఎదురు చూసా, ఒక్కళ్ళు చూపిలా. చిట్టి, ఇప్పుడు ఈ పిల్లవాళ్ళు చూపిద్దామో చూసిద్దామా? ఇక మిమ్మల్ని దయతలిచి అస్సలు వీల్లేదు. మీరు మర్యాద ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? ఏమండి చిన్నప్పుడు సిగ్గుపిల్ల దాని సంగతి అయితే మాకు తెలుసు, కానీ మీరు అన్నారే సిగ్గు, ఆ సిగ్గు ఎలా ఉంటుందో ఒకసారి ఏమండి 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 ఆ సిగ్గు ఎక్కడ అమ్ముతారు? ఒక్కసారి చెబితే మేమిద్దరం చెరుకొద్ది కొనుక్కొచ్చుకుంటాం. ఊరుకుంటుంటే మీరు ఇద్దరు బాగా రెచ్చిపోతున్నారు. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమండి మీ నోటితో మమ్మల్ని ప్రేమిస్తున్నా ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట. ఈ మధ్య లేకుండా వెళ్ళిపోతాం. అబ్బా, ఇంకా ఏమిటండి సందేహిస్తున్నారు? ఒరే చిట్టి ఎట్రారా, చెప్పురా చెంటి. మా వాడి మా వాడి మీద ఒట్టు. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాల్సిందే. తప్పదంటారా? మీరే ఆలస్యం. సర్లే కానివ్వండి. నేను మీ ఇద్దరిని ప్రేమిస్తాను. ఆమా ఏమిటి ఇద్దరు అలా చూస్తున్నారు? నీకు అసలు అది ఉందా? నువ్వు అసలు ఆడదానివేనా? ఏమిటది? నీకు కళ్ళు కనిపించడం లేదా ఏమిటి? వెనక చూస్తున్నా రెడ్డి గారు. నాకు తెలియగడుగుతున్నా, అసలు నీకు అది ఉందా? ఏమిటది? అదండి ఇప్పుడు ఏమిటి? మన సాంప్రదాయం ప్రకారం ప్రేమించి ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలా. ఇద్దరిని ఎలా చేసుకుంటారండి చెప్పండి? ఒరే చిట్టి, బోడి సాంప్రదాయరా. ఉన్నోళ్ళు పెళ్లి కాకముందు ఎన్న పేర్లు, పెళ్ళయ్యాక ఎన్న పేర్లు, పెళ్ళయ్యి పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది, పెళ్లి కాకుండా పెళ్ళైన వాళ్ళు ఎంతమంది తెలీదా? ఏమండి మీరు చెప్పండి.
ఓ పని చేద్దాంరా. రే చిట్టి ఓ పని చేద్దామా? ఇట్రా అమ్మాయి, ఇట్రా ఇట్లా పట్టుకో ఒకసారి. అరే నేనేమో అరుణని రాత్రి ప్రేమిస్తా, నువ్వేమో పగలు ప్రేమించు. అదేం కుదరదు. అయ్యో అరుణానే నేను నైట్ ప్రేమిస్తా, నువ్వే పొగులు ప్రేమించుకో. నువ్వే పొగులు నేనే నైట్. అరుణాని ఇదిగో మరదలా, ఇదిగో మరదలా, మా వాడికి రేచి ఒకటి రాత్రి ప్రేమించడానికి పనికిరాడు. బాలం ఏమన్నావురా? నాకు రేచకట. వాడికి రెండు కళ్ళు కనిపించవు. నన్నే ప్రేమించాలి, నువ్వు నన్నే ప్రేమించాలి. వాళ్ళు కాదు నన్ను, నన్ను ఇలా మీ ఇద్దరు నా కోసం గొడవ పట్టు ఏమీ బాగోలేదు. నాకు అసలుకే నచ్చలా. సో నేను ఒకటే చెప్తున్నాను, మీ ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను ఒకళ్ళే ప్రేమిస్తాను. ఓకే, అది మీ ఇద్దరు ఎవరో మీరు ఆలోచించుకోండి. రే పదరా, నువ్వే నేను తెలుసుకున్నాద్దాం. ఒరే పిచ్చోడా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను ఆల్రెడీ అరుణం తీసుకొని నా ఊహాలోకంలోకి వెళ్ళి విహారయాత్ర చేస్తా ఉన్నా. నువ్వు వెళ్ళు. రాలేరా జన్మకి గుమ్మతో జంట కట్టరా. మన్మథా మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టరా. తుమ్మెద తుమ్మెద తీవి పుత్రుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. అమ్మని తీయని బలపంతా పెంచుకో మనసారా. ఏ చాంగిరి పొంగుల జగదాంబ పెంచుకో సొగసారా. మన్మథా మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టరా. తుమ్మెద తుమ్మెద తీపి పుట్టుడా, జన్మకి గుమ్మతో జంట కట్టరా. ఎంత దాహము మన్మథ, ఎంగిలైనా తేనే కదా. పూల వయసు పొద్దు మీద కట్టుపడ్డ తీపే కదా. వాలేదా ఇలా మీద సఖీ రాధా 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 ముక్కు పచ్చ ఏడుగిచ్చే ముద్దులిచ్చేదా. సిగ్గుపచ్చి మొక్కవిచ్చి బుక్కలిచ్చేదా. మన్మథా మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టేదా. తుమ్మెద తుమ్మెద తీపి
తీస్తే ముందే కదా రాగాల సరాగాల ఇదే గోల ఈ వేళ ఊగాల వయ్యారాలు వసంతాలే ఆడేలా సాటు మాటు చూసి నీకు చోటు పెట్టినా ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్నుకుంటురా తుమ్మెదా తుమ్మెదా తీపి పుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా అప్పని తీయని బలమంతా ఇచ్చుకో మనసారా చాంగిరి పొంగుల జగదాంబ ఇచ్చుకో సొగసారా ఏందిరా నీకేనా ఊహాలోకాలు నాకు లేవు ఊహాలోకాలు ఏయ్. ఏది వీడు దొంగనాడు ఇటు పోయిండు ఎక్కిండా వాడికేనా ఊహాలోకాలు మనకు లేవు ఊహాలోకాలు సరే వేసుకుందా అదే ఓహలు వరదలా రకమైన ఇది ఆహా 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 ఎట్లాంటి పండగొచ్చే సంబరాలు మోసుకుంటే ఎట్లాంటి పండగొచ్చే సంబరాలు మోసుకుంటే వస్తా భజానకి వంగ తోటకి నువ్వు వస్తా భజానకి సింధులాటకి వస్తా భజానకి వంగ తోటకి నువ్వు వస్తా భజానకి సింధులాటకి సన్నగాలి వచ్చిపోయి సన్నగాలి సోలిపోయి సన్నగాలి వచ్చిపోయి సన్నగాలి సోలిపోయి వస్తాన మావరు ముద్దులాడకి నేను వస్తాన మావరు మిద్దె మీదకి వస్తాన మావరు ముద్దులాడకి నేను వస్తాన మావరు మిద్దె మీదకి లా 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 కౌతులిత పండగ చట్టుకో పట్టాలు చూస్తూ కండు కొట్ట పండగ వరిసేపు కళ్ళ పైన ముద్దు పెట్టే పండగ హంసాన్న కళ్ళ పైన మనసు పెట్ట పండగ ఏమంత్రమేశాబో చిన్నదానా నువ్వు నన్ను దోచుకుంటా అది కుర్రదానా ఏమంత్రమేశాబో చిన్నదానా నువ్వు నన్ను దోచుకుంటా అది కుర్రదానా లలలా 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 లలలా
పొగట్లో నిండి చిలకల్ల పలికావు చలిమంట పడుతుంటే పొదరిల్లు చేరావు పొదరిల్లలో నన్ను పందిళ్ళు వేచావు పందిళ్ళలో నాకు పరదాలు వేచావు ఏమందు చల్లావే ఏమందు చల్లావే ఏమందు చల్లావే వెరిదానా నువ్వు ఎంత పని చేశావే కుర్రదానా ఏమందు చల్లావే వెరిదానా నువ్వు ఎంత పని చేశావు కుర్రదానా లలలా 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 స్టాప్ రాడ్ వేస్తున్నారు ఎవరు మీరు ఎవరు మీకు తెలియదా కనీసం పేర్లు కూడా తెలియదా లేదు నువ్వు ఎవరు మేము ఎవరు అని తెలియకపోవచ్చు నువ్వు మాత్రం మాకు బాగా తెలుసు తెలియకపోయినా తెలుసుకోవటం మా ప్రత్యేకత అన్నాల పోటీలు మిస్ ఇండియా ఎంపికైన ఇప్పుడు పేపర్లో చూసాము అప్పటి నుంచి నీ కోసం మేము వెతుకుతున్నాం నా కోసం మీరెందుకు ఎదుగుతున్నారు నీ కౌగులే నా సొంతమై ఈ నిమిషానికి పొందాలని నేను చెప్పాను కవ్విస్తున్నా నీ మెను ఉడికిస్తున్నా నీ సొగసు రెచ్చగొడుతుంది పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు కోపంలో నువ్వు సత్యభామ కన్నా ఎంత అందంగా ఉన్నావు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా వంపులు తిరిగిన నీ లేత వయ్యారపు నడుము చూస్తుంటే నాన్ సెన్స్ ఏమిటి మీరు మాట్లాడుతుంది ఆయన ఆడది ఒంటరిగా కనిపిస్తే తనని కాల్ చేయడమే మగాళ్ళకు బాగా ఫ్యాషన్ అయిపోయింది మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కోపంలోను నీలాగా బెదిరించే ఆడవాళ్ళంటే నాకు చాలా బాగా ఇష్టం కమాన్ చెంబ మీద కొడి నీ 5 చేతులు నరికేస్తారు జమ తగ్గినాయి తొందరపడకు నచ్చే వెన్నెల వేళ ఈ సుకుమారమైన చిన్నదాని వెళ్ళి నరకటం మంచి పద్ధతి కాదు అగ్ని ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఒక ఆడదాని చేతులు దెబ్బలు తిన్నామని మన బాస్ పరుతురం తెలిస్తే మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు అంటే మీరు పరశురామనుచరులా ఎవరు పేరు చెబితే ఈ ప్రాంతం అంతా గడగల్లాడిపోతుందో ఎవరు పేరు పలికితే ఈ మృత్యు కూడా భయపడి ఆగిపోతుందో మా బాస్ పరశురామ్, మా పేరు అక్షయ్. జమటాకిలే మీరా మేము ఎలాంటి వారు ఇప్పటికైనా నీకు అర్థమైందా మీరు ఎలాంటి వారైతే నాకెందుకు మీరు నా కోసం ఎందుకు వచ్చారు అగ్ని ఇక దీని దయ తెలిసి లాభం లేదు భరతవాణిలో నేనంత అన్నగట్టలేదని గర్వంతో వెర్రవేగుతుంది దీని మొహం ఇప్పుడే నరికేస్తాను ఆలస్యం చేయకు కానిచ్చే
థ్యాంక్స్ అండి. నిజం చెప్పు, నువ్వు నన్ను కాపాడడం కోసం ఇలా సీన్ చేయడం కోసం వాళ్ళిద్దరిని పెట్టించావు కదా, ఎంత కిరాయికి మాట్లాడావు? అయితే వాళ్ళని నేను కావాలని పంపించానంటవా నీ అభిప్రాయం? అవును, నువ్వు కావాలని వాళ్ళిద్దరిని కిరాయికి పెట్టావు. అందుకే అడుగుతున్నా, ఎంత కిరాయికి పెట్టావని. ఆపదలో కదా ఉన్నావు కదా అని కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా రోజులు రాడి కింద జమ కడతావే. నీకు థ్యాంక్స్ కాదు కదా, నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. మర్యాదగా వచ్చిందానే బయటికి వెళ్ళు. ఆలస్యం ఎందుకు, త్వరగా పిలువు బేబీ, త్వరగా పిలువు. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే కంగారు పడిపోతారు పెద్ద పెద్ద ఆఫీసర్లు. నేను వస్తున్నాను తెలిస్తే కంగారు పడిపోతారు పెద్ద పెద్ద ఆఫీసర్లు. నా పేరు వింటేనే గుండె ఆగి చస్తారు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే. అయితే నువ్వు వీరుడా అని అంటావు. ఇంతకీ మీ పేరేమిటి? నా పేరు శివ. శివ? శివ అంటే మీరేనా? అవును, యాస్. అయ్యో, నన్ను క్షమించండి, మీరెవరో అని అపార్థం చేసుకుని అలా మాట్లాడాను. చూడు బేబీ, నువ్వెవరుగో ఈ ఇంట్లో ఎందుకు మకా వేసావో చెప్పమంటావా? ఏమిటి మీరు మాట్లాడుతుంది? నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేటట్టు చెప్పమంటావా? జమీందార్ నాగేంద్రబాబు ఇంట్లో వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న నిధి ఉందని, ఆ నిధి ఎక్కడుందో తెలుసుకొని రమ్మని అల్లారు ముద్దుగా పెంచిన నీ తండ్రి ఇక్కడ నిన్ను పంపించాడు. ఏమిటి మీరు మాట్లాడుతుంది? నేను బ్రతకడం కోసం నాగేంద్ర గారి ఇంట్లో పని చేసుకుంటున్నాను. వెల్ బేబీ వెల్, ఎంత బాగా నటిస్తున్నావే. మర్యాదగా నిజం చెప్పమంటావా, లేదా నాగేంద్రబాబుని కలుసుకొని నీ నిజ స్వరూపం బయటపెట్టమంటావా? ప్లీజ్ శివ, ఆ పని మాత్రం చేయొద్దు. నీకేం కావాలో చెప్పు. ఇప్పటిదాకా అంత ఇదేసి ఇప్పట్లోనే అంత ధీమా అయిపోయావే. చూడు బేబీ, కలువు రేకులు లాంటి నీ కళ్ళల్లోకి జరగలుగుతున్న నా కళ్ళు చూస్తుంటే ఉల్లాసం వేస్తుంది. శివ, నీకు చేతులెట్టి దండం పెడతాను. దయచేసి నీ పని నువ్వు చూసుకో. నా విషయాల్లోకి నువ్వు కలగ చేసుకోవద్దు. నీ విషయాలను కలుగు చేసుకోను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అందుకు నాకు ప్రతిఫలం ఏం కావాలో అడుగు శివ. నీ అసలు రహస్యం బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి. ఛీ, నువ్వు ఇంత నీచానికి దిగజారుతావు శివ. నా గురించి నువ్వు ఎలాగైనా అనుకో బేబీ. ఒక్కసారి చూస్తే మరొకసారి చూడాలనిపించే నీ శరీర అందాన్ని తనివి తీరా చూడాలనిపిస్తుంది ఈ శివగాడికి. కమాన్, నా తోడు కలుపు. నేను చీరలోనే వస్తాను. గొంగూర తోటకాడ కాపు కాసా, గొంగూర తోటకాడ కాపు కాసా, అంతలోనే పెరిగిపోయి ముద్దు ఆశ, కోరుకుంటూ దొరకగానే గోరు ముద్దులే పుడమ్మా. ఓసి అంబడు గుమ్మడు అంత వచ్చినప్పుడు దాసమాకు ఉట్టి మీద పాల మీగడా. గోంగూర తోటకాడ కాపు కాసా,
నిన్ను ఊరికే నెత్తితే వదులుతానా నీ తీయని చంపకిల్లకుండా ఉండగలరా చుమ్మా చుమ్మాల ముద్దుకి తందెలి రవ గుమ్మ గుమ్మాల తోటకి అమ్మడు గుమ్మడు పొద్దు వాడినప్పుడు పెడతలోను చిలక పెట్ట మంచమయ్యనా గోంగూర తోటకాడ కబుగా చెక్కిలి బొక్క చుక్కనే చక్కగా అనుకోనా పక్కగా నిన్ను కొమ్మ సాటికెత్తికెళ్ళరా పిల్లవే ఉమ్మేసుకుంట తీయా తీయాని పిల్లవే అంబడు గుమ్మడు గుప్పెడంత గుప్పుడు అడువంపు చూసుకున్న రోజు ఎప్పుడు వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా Hey, 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 hey.
ఏరువాక సాగని ఏకంగా झुमझुमका झुमझुमका झुमका झुमारे झुमझुमका झुमझुमका झुमका झुमारे ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా हाय 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 సిగ్గుపడిన కన్నితనం అడ్డు చెప్పగా हाय 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 చెవిలో చెప్పనా వినే విధంగా ఒడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా భరించుకో ప్రియా ప్రియంగా నీ కోగిలిలో సుఖిల్చని సుఖీ భవంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా హత్సంగా వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్ర ఏడు గంతులేసి ఆడంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా వన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా ఓ ఓ దెబ్బలు బాగా తగిలాయా? మాట్లాడవే తగిలే బాస్. జమదగ్ని, మీరు నా దగ్గర ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారా? దాదాపు 10 సంవత్సరాల నుండి. ఇంతటి ఘోరపరము ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఈ పరిశ్రమ పేరు వింటే ప్రభుత్వానికే కాదు, గుండెలు తీసిన గుండాలు సైతం గోళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. ఏ పరిశ్రమ నీరు తాగితే యావత్ ప్రజానికం వణుకు 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 పుడుతుంది. అవునా అవునా? మాట్లాడలేవు. చెమట దద్దమ్మలారా,
అవును అంటూ అడ్డంగా ఊపే ఎదుగునా నరికినా పాపం లేదు. ఇంతకాలం నాకు ఎదురు లేదని తిరిగినా ఏ పరిశ్రమ పని నేటితో అయిపోయింది. బాస్ మనకు అడ్డుగా నిలిచి ఎంతో మంది కొమ్ము తిరిగిన మునగాల్ని అడ్రస్ లేకుండా చేశాం బాస్. కానీ ఈరోజు ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోయాం బాస్. ఏమిటి మీరే సామాన్యుడు కాదుంటారంటే ఓడిపోయామని అన్నారంటే వాడు సామాన్యుడై ఉండడు, వీరాభిమన్యుడై ఉంటాడు. బాస్ మన ఈ రోజు నుండి మన మనసులో చెప్పుకునే వాళ్ళకి పేకలు నొక్కేస్తాడు బాస్. అంతేకాదు బాస్, మనం చేసే ప్రతి స్మగ్లింగ్ బిజినెస్ ని అడ్డుకుంటాడంట. ఏమిటి మనం చేసే స్మగ్లింగ్ బిజినెస్ ను అడ్డుకుంటాడా? పరశురాంకి ఎదురు నిలబడ్డాం ఎవరి తరం కాదు. చివరికి ఆ భగవంతుడైనా సరే నా అభివృద్ధికి అడ్డు నిలబడినటువంటి ఏ శక్తినైనా కాలరాయింది నిద్రించడురా పరశురాం. ఇంతకీ ఎవడు? అతని పేరు శివ. శివ 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 ఎవడురా శివ? నేను ఆమలిస్తే ఆ గాలికి పూచిక పుల్లలో ఎగిరిపోయే ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ నాతో తలపట్టమా? వాడొక పూచిక పుల్ల లాంటి వాడని తీసి పారేకండి. వాడు ఒక చిచ్చర పెడుగు. వాడెంతటి వాడైనా సరే నా కళ్ళ ముందు తిరగడానికి వీల్లేదు. లారీలో మన జనాన్ని వేసుకొని వెళ్ళి వాడిని నిశ్శబ్దంగా లేపేయండి. మళ్ళారా వెళ్ళండి. ఒరే శివ, రేపు సూర్యుడు అస్తమించే లోపు అర్జునుడు సైంధవుని చంపినట్టు నీ తలకాయ 1000 ముక్కలై కాళ్ళ కింద పడుతుంది. నిషా రావే నిషా. నిషా నిన్ను చూస్తుంటే నాలో కైపు రేగుతున్నది. నీ రూపం చూస్తుంటే నా మనసాగట్లేదు. నీ ఆటపాటలతో నన్ను ఉల్లాసపరచవే.
शादी का रानो मेरे शादी का रानो डोले सजानो मेरे डोले सजानो साजन बना ले जाए जोगन बना ले जाए जोगन सवारी जाए क्या करो ए छोरे अरे लड़की को कैसे बोलो लड़की हो कैसे लड़का हो कैसे बोलो लड़का हो कैसे ओ लड़की हो मेरी जैसा लड़का हो तेरी जैसा काला की रात से जैसा प्यार का झुमरी का झुमरो बन जा झुमरी का झुमरो पायल के घुघरो बन जा पायल के घुघरो मेरी संभाल कर मेरी होला में कर होता ना होनी कोई बादशाह ए छोरे देहंगा बार भाषा किसका लुटावे भाषा बारेर जैसा
అందాల ఆడబొమ్మ ఎంత బాగుంటే ముద్దు గుమ్మ ఆటావి చూడకమ్ము అన్ని పోతుంది కళ్ళ జన్మ కుచిల్ల కోనలోనే కన్న సిక్కుపోండి రక్షించు నన్ను తప్పనా గుప్పెట్లో నాచుకున్న గుట్టు గుట్టు మంది కవిస్తే కట్ట తప్పదు అందాల ఆడబొమ్మ ఎంత బాగుంటే ముద్దు గుమ్మ ఆటావి చూడకమ్ము అన్ని పోతుంది కళ్ళ జన్మ చెప్పుకుంటే తప్పు లేదే రూపు తిన్నాన్ని వంటి అతనా ముట్టుకుంది కప్పుకుంది నిప్పులాంటి నీకుంది విడనా నేనుంది అందుకేగా ఏమైంది ఎంతలోగా నేనుంది మంచి ఎదలాగా నా మట్టి కన్నీరిగా నీ నాటు అందుకోగా విచిసి కన్నే వెన్నెపీరా తెల్ల సందిల్ల పందిళ్ళు వేయిందనా అందాల ఆడబొమ్మ ఎంత బాగుండే ముద్దు గుమ్మ అట్టా